గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి $5 బిలియన్ విలువైన రొయ్యల ఎగుమతులు నమోదయ్యాయి. ఇందులో అమెరికా వాటాని 48% ఉండటం గమనార్హం. వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు సైతం యుఎస్కు రొయ్యలు ఎగుమతి చేస్తున్నాయి. కానీ ఆ దేశాలపై విధించిన సుంకాలు మన దేశంతో పోల్చితే తక్కువ. ఆయా దేశాలతో పోటీపడి యుఎస్కు ఎగుమతులు చేయటం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాని పనిగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా విధించిన 50% సుంకాలతో మన దేశం నుంచి రొయ్యల ఎగుమతులకు పెనుముప్పు తప్పేటట్లు లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో యుఎస్ రొయ్యల ఎగుమతులు 15 నుంచి 18% వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. మన దేశం నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతి చేయాలంటే ఇకపై 58.26% పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల యుఎస్కు రొయ్యల ఎగుమతులు తగ్గిపోయే ముప్పు ఉందని క్రిసిల్ రేటింగ్స్ ఒక తాజా నివేదికలో స్పష్టం చేసింది. రొయ్యల ఎగుమతి సంస్థల ఆదాయాల్లో గత 4 ఏళ్లుగా పెద్దగా పెరుగుదల లేదు. ట్రంప్ సుంకాలు విధిస్తారని స్పష్టం కావడంతో యుఎస్లోని దిగుమతిదారులు మన దేశానికి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో ఏప్రిల్, జూన్లో అధికంగా ఎగుమతులు నమోదయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 9 నెలల కాలంలో అధిక సుంకాల వల్ల ఎగుమతులు తగ్గిపోతాయని స్పష్టమవుతోంది. ఎగుమతిదారుల ఆదాయాల్లో 2025-26లో 20% వరకు కోత పడవచ్చని భావిస్తున్నారు.